ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్ర చెల్లిద్దాం. లెట్స్ ఆల్ పవర్ హెడ్స్. కుర్చీలో ఉంటే నిలబడండి, మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి ఆయనకు స్తుతి స్తోత్ర చెల్లిద్దాం. ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు, జీవగల దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మహోన్నతుడు. ఆయన నామానికి స్తోత్ర చెల్లిద్దాం. ఆయన సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన తప్ప వేరొక ఆశ్రయదుర్గం దేవుడు మనకు అనుగ్రహించలేదు. ఒక పాట పాడుకుందాం, దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపడతాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్. అనువాద స్తోత్రం, అల్ఫా ఓమేగా స్తోత్రం,
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఓమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపడతాం. ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆయన నామాన్ని స్తుతిద్దాం. దేవుడైనందుకు దేవుని స్తుతిద్దాం. దేవుడు మన పట్ల చేసిన మేళ్లను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నోరు తెరిచి అందరూ కూడా దేవుని స్తుతిస్తుండండి. డాక్టర్ భాస్కర్ ముందరికి వచ్చి మనల్ని స్తుతి ప్రార్థనలో నడిపిస్తారు. లెట్స్ ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపడతాం. పరిశుద్ధుడు, 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 మహోన్నతుడు, వేవేల కొలది దూతల చేత పొగడబడుచున్న మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నామానికి స్తోత్రాజు. స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం దేవా. ఆమెన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా ఆయన దేవా నీకు స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం దేవా. ఎంతమంది అయితే ఇక్కడ కూడి ఉన్నారో, ఎన్ని ఆత్మలైతే మనతో అనుసంధానమై ఉన్నారో వారందరి కొరకు, రానే ఉన్న వారందరి కొరకు మరి దేవాతి దేవుడు ఈ స్తుతి ఆరాధనలో బాగా గమనించండి. పాట పాడడమో వాక్యాన్ని ధ్యానించడమో కాదు స్తుతి ఆరాధన అంటే. మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు విలీనం కావడం, దేవుని ప్రత్యక్షతలో నీవు నేను నిలబడడం, పరలోకపు తండ్రి వైపు చూడడం, మరి అది నిజమైన ఆరాధనగా ప్రభు తెలియచేస్తుంటున్నాడు. మరి దేవాతి దేవుడు నీ నా మధ్య నిలిచి ఉంటున్నాడు. వేల సంవత్సరాల క్రితం, 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో తన ప్రాణాన్ని విడిచాడు. అంతటితో తన కృప ఆపివేయలేదు. సహోదరి సహోదరులారా, తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచాడు. మరి పరలోకానికి ఇందాక అపోస్తల కార్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆరోహణం కావడం అనేక మంది చూచారు. ఆరోహణమయ్యాడు ప్రభు. పరలోకపు తండ్రి చేతిలో నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని విప్పాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి 2025 సంవత్సరాలుగా నీ మధ్య నా మధ్య ఉంచాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని ఆరాధనలో ఉన్నప్పుడు చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని బలంతో, శక్తితో నడుస్తున్న వారంగా కనబడుతూ ఉంటాం. అదే ఈ ఆరాధన ముగిసిన తర్వాత సహోదరి సహోదరులారా, లోకంలో బలహీనమైపోతూ ఉంటాం. ఏదో ఒక శరీర సంబంధమైన కార్యాలలోనో, ఏ అవిధేయతలోనో పడిపోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ప్రియ కుమార్తెలారా, దేవాతి దేవుడు మనలతోనే మాట్లాడుతుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, మరి దేవుని యొక్క ప్రత్యక్షత అప్పటికి కూడా మనతోనే నిలిచి ఉంటుంది. కళ్ళు తెరిచినప్పుడు మన ఆర్థిక సమస్యలో, మన కుటుంబంలో ఉంటున్న ఇబ్బందులో, చేస్తున్న పనులలో కలుగుతున్న అవరోధాలో పరిచర్య కొరకు
నేను వాడబడతలేనన్న వేదనో ఏదో ఒకటి మనకి కనబడుతూనే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అప్పటికి కూడా ప్రభు నీతోనే ఉంటాడు, నీ పక్కనే నిల్చొని ఉంటున్నాడు, నీ హృదయమే నివాస స్థలంగా ఏర్పరచుకొని ఉంటున్నాడు, నీ చేయి పట్టి నడపడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇందాక మనం 48వ కీర్తనలో కూడా మనం చదవగలిగాం. ఆయన నడిపిస్తున్నాడన్న మాట జ్ఞాపకం చేస్తున్నారు. సహోదరి సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో, నేను ఏ స్థితిలో ఉంటున్నామో దేవునికి మాత్రం అవసరమే లేనే లేదు, కానీ ఆయన నడిపించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఓపెన్ యువర్ మైండ్స్, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓపెన్ యువర్ హార్ట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ యొక్క మరియు హృదయాన్ని తెరవమని దేవాతి దేవుడు సెలవిస్తుంటున్నాడు. నీ ఆలోచన తలంపులు దేవాతి దేవుడు ఆంతరంగికంలో మరి పుట్టక మునిపే ఎరిగి ఉంటున్నాడు. ఇప్పుడు ఆ దేవుని యొక్క సమక్షంలో నీవు నేను నిలిచి ఉంటున్నాం. ఓపెన్ యువర్ హార్ట్స్. ఏది ఆలోచించొద్దు. ఈ ఒక్క నిమిషం మనం ఇప్పుడు దైవజనుడి యొక్క వాక్యాన్ని వినబోతుంటున్నాం. అది మన జీవితాల్లో జీవాన్ని నింపడానికి, ఆ నిత్యత్వపు వెలుగులో మన జీవితాలు కట్టబడడానికి ఎంతగానో దోహదం చేయబోతుంటున్నాయి. ఈ ఒక్క నిమిషం నిన్ను నీవు మరచిపోవాలని దేవాతి దేవుడు సెలవిస్తుంటున్నాడు. నీవు కట్టబడింది దేవుని యొక్క బండ మీద, యేసు క్రీస్తు ప్రభు అనే బండ మీద సెలవిస్తుంటున్నాడు. ప్రభు నిన్ను పిలిచాడు నా జత పనివానిగా, ప్రభు నిన్ను పిలిచాడు ఏర్పరచబడిన గుంపులో నీవు నేను ఉన్నామని. ప్రభు మనల్ని పిలిచాడు ప్రేమతో, తన పరిచర్యను, తన ఉనికిని, తన ప్రసన్నతను, ప్రత్యక్షతను ఇతరులకు పరిచయం చేయడానికి. మరొకరు నువ్వెవరో నాకు తెలియదు, ఇదేదో గుంపు ఇంతే ఉందని అనుకునవద్దు. ఎక్కడైతే 2 లేదా అంతకంటే ఎక్కువ మంది నా నామంను స్తుతిస్తారో అక్కడ నేను మరి ప్రత్యక్షమవుతానని సెలవిస్తున్న దేవుడు, అక్కడ మరి తన ప్రెజెన్స్ ని కుమ్మరింప చేస్తానంటున్న సెలవిస్తున్న దేవుడు, ఆ కృపను దయచేసి ఉన్నాడని సెలవిస్తుంటున్న దేవుడు. మరొకటి, ఒకానొక కాలంలో యాజకులకు మాత్రమే అతి పరిశుద్ధ ప్రదేశానికి వారు వారసులు, దేవుని సన్నిధికి వారు వారసులు. ఏ దినమైతే ప్రభు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణాన్ని అర్పించి తిరిగి 3వ దినమున తిరిగి లేచాడో, ఆ పునరుత్థానపు శక్తితో ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర తీయబడింది. సహోదరి సహోదరులారా, ఇప్పుడు నీవు నేను అతి పరిశుద్ధ ప్రదేశానికి వారసులం. నీవేదైతే నీ ఆలోచనలో తలంపుల్లో ప్రభు మరి గొప్ప కార్యాలు నిలిపాడో వాటన్నిటినీ బయటకు తీయండి. యు ప్రే గాడ్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏ యొక్క అవరోధం, ఆటంకం ఉండడానికి వీల్లేదని సెలవిస్తున్నాడు. ఏ యొక్క సమస్య నీ జీవితాల్లో పనిచేయకూడదని సెలవిస్తుంటున్నాడు. ఏదైనా సరే మొరపెడుతూనే జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటున్నాడు. ట్రై టు వర్షిప్ గాడ్, ట్రై టు ఆస్క్ గాడ్. మొన్నటి కాలంలో నేను ఇలా ఒక వాక్యాన్ని వింటూ బయలుదేరుతున్నప్పుడు, సహోదరి సహోదరులారా, మరి మనం ప్రార్థనలోకి మరి ప్రవేశిద్దాం. ఈ ఒక పాట విని మరి నేను అలా వెళ్తూ ఉంటున్నప్పుడు, ఒక వాక్యాన్ని వింటున్నప్పుడు, భాస్కర్, ఎక్కడ వెతుకుతున్నావు నీవు? బంధువుల, రక్త సంబంధికుల, స్నేహితుల, నీ తోటి ఉద్యోగస్తుల దగ్గరన, మరి ఎక్కడ ఏ ఒక్క సహాయం కొరకు ఎదురు చూస్తుంటున్నావు నీవు అని నాతో మాట్లాడుతూ ఉంటే, దేవా, ఎవరు నా అన్న వారు కనబడడం లేదు, ఒక భయంకరమైన చిక్కుల్లో నేను చిక్కుకొని ఉన్నాను, నేనేం చేయాలని మాట్లాడుతుంటున్నప్పుడు, ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో నాకు తెలియదు. దేవాతి దేవుడు అన్న మాట ఏమిటో తెలుసా? ట్రై టు ఆస్క్ గాడ్, ట్రై టు ఆస్క్ గాడ్, ట్రై టు ఆస్క్ గాడ్. హీ కెన్ గివ్ పీస్ ఇన్ యువర్ లైఫ్, హీ కెన్ గివ్ ఆన్సర్ టు యువర్ లైఫ్, హీ కన్స్ట్రక్ట్ అగైన్ యువర్ ఫ్యామిలీ అంటూ సెలవు ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా మీ అందరితో నాతో మాట్లాడుతున్న మాట, ట్రై టు ఆస్క్ గాడ్. ఇదే దేవుని సన్నిధి, ఇదే దేవుని ప్రత్యక్షత, ఇదే అనుకూల సమయం, ఇదే నిర్ణయ కాలం. డోంట్ గివ్ అప్ యువర్ లైఫ్ టు వరల్డ్. ఇక లోకరీతమైన జీవితానికి నువ్వు బానిస కావద్దు.
ఎన్నో సమస్యలు రావచ్చు నీ బ్రతుకులలో, దానిని ఎక్కువగా నువ్వు చూడవద్దు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గమనించు. ఆయన ఎంత పరిశుద్ధుడో, పవిత్రుడో, ఆయన బలం ఎంతో, ఆయన శక్తి ఎంతో గుర్తించు. ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదని గ్రహించు. ట్రై టు ఆస్క్ గాడ్. kindly I request you all, try to ask God. You can get it everything. స్తోత్రం దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మరి తండ్రి నీ ప్రసన్నతలో, నీ ప్రత్యక్షతలో, నీ అతి పరిశుద్ధ ప్రదేశంలో నిలిచి ఈ మరి తండ్రి సంఘంలో ఉంటున్న ఆత్మలన్నీ ఏకాత్మగా కూడి దేవా స్తుతిస్తుండగా, ఆరాధిస్తుంటుండగా, దేవానికి మొర పెట్టుకుంటుండగా, దేవానికి విజ్ఞాపనలు చేస్తుంటుండగా, దేవాని సన్నిధిలో యాచనల రూపంలో తమ ప్రార్థనలను మరి తండ్రి సమర్పించుకుంటుండగా ప్రతి ప్రార్థన అంగీకరించబడును గాక, ప్రతి స్థితిగతులు మార్చబడును గాక, ప్రతి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాక, ఈ కుటుంబంలో ఉంటున్న సమస్యల నుంచి లేవనెత్తబడుదురు గాక, నిలబెట్టబడుదురు గాక. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టినందుకు వందనాలు. మరి దేవా, ఎన్నో రోజులుగా ఈ ఎక్లాంషియా చర్చితో మరి తండ్రి మాకు మీరు ఇచ్చిన ఈ యొక్క సహవాసాన్ని బట్టి వందనాలు. మరి రానే ఉన్న ఆత్మల కొరకు మేము ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఇలా వేసి అనేక మందిని మరి తండ్రి యేసయ్య మీరు పిలుచుకొని వారందరి స్తుతుల సింహాసనం మీద తండ్రి మీరు ఆసీనులు కావడానికి ఇష్టపడినందుకు మరొకసారి వందనాలు తెలియచేస్తూ, మరి మీ దైవజనుడు మరి తండ్రి సంఘ కాపరి మరి తండ్రి సమర్పించబడిన వాడైన మరి అంకుల్ మరి వాక్యం ప్రకటిస్తుంటుండగా అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ప్రతి మాట మరి తండ్రి ఆ యొక్క వాక్యం నూరంతలుగా ఫలించే కృపను ఇక్కడ విడుదల చేసి మహిమను పొందుకున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. షలోమ్ అలైకిం షలోమ్. దేవుని నామం మహిమపరచబడును గాక. షలోమ్ అంటే సమాధానం, అలైకిం అంటే మీకు కలుగును గాక. సమాధానం మీకు కలుగును గాక అంటే నీకును సమాధానం కలుగును గాక అని ఆనాడు ఇశ్రాయేలీయులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అభినందన చేసుకునేవాళ్ళు. ఈనాడు ప్రపంచమంతటా కూడా ఆయా జనులు వాళ్ళ కల్చర్స్ ను బట్టి అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఒకరొకరు కలిసినప్పుడు వారు అభినందనలు తెలియజేసుకుంటారు. గుడ్ మార్నింగ్, గుడ్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. ఈ మధ్యలో అందరూ వారి మతాల సంబంధమైన భక్తి భావాలతో చెప్పుకుంటున్నారు. మనగారికి తెలుసు, ముస్లిమ్స్ సలాం అలైకుం అంటారు, వాలైకుం సలామా అంటారు. ఈ మధ్యలో హిందూస్ కూడా జై శ్రీరామ్ అని చెప్తే వాళ్ళు కూడా జై శ్రీరామ్ అని చెప్పుకుంటున్నారు. గుడ్, లెట్ దెమ్. అలాగా మనం క్రైస్తవులమైన మనం కూడా వాక్య సంబంధమైన అభినందన తెలియజేసుకోవటం అయితే మంచిది. సో ఇట్స్ గుడ్ టు ప్రైజ్ గాడ్. షలోమ్ అంటే పీస్, అలైకిం అంటే మీకు కలుగును గాక. షలోమ్ అలైకిం అంటే అలైకిం షలోమ్, మీకును సమాధానం కలుగును గాక. లేకుంటే అంతా రాకున్నా షలోమ్ అని చెప్పుకున్నా బాగుంటది. అది కూడా రాకుంటే క్రొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు నేర్పించాడు, మీరు ఒకరినొకరు వందనములు చెప్పుకొనుడి అని చెప్పాడు. సో వి లెర్న్ వాట్ ద బైబిల్ సేస్. వాక్యం మనకు నేర్పించింది, మనం నేర్చుకుంటాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం, దేవునికి వందనాలు. సో ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం తెలుసా. ఇట్స్ ఏ వండర్ఫుల్ డే, నాట్ ఫర్ వన్ కంట్రీ, నాట్ ఫర్ వన్ పీపుల్, నాట్ ఫర్ వన్ జనరేషన్, టు ద హోల్ వరల్డ్. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం చెప్పండి? క్రీస్తు జన్మించాడని జరుపుకుంటాం. అలాగే ఈస్టర్ ఎందుకు జరిపిస్తాం చెప్పండి? క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని జరిపించుకుంటాం. అలాగే ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను సంఘానికి అనుగ్రహించిన గొప్ప దినం.
పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన దినం ఇది. పెంటెకోస్టల్ డే, 50వ దినము. ఎక్కడి నుంచి 50వ దినం? క్రీస్తు పునరుద్ధానుడైన దినం మొదలుకొని ఈ రోజు వరకు 50 దినాలుగా లెక్కించబడతాయి. ఈ 50వ దినాన్ని పెంతెకోస్తు దినముగా క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలో మనము సుకోత్ నెలగా మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. సో వాట్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ సేస్, ఇట్స్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధనలో చెప్పబడ్డది క్రొత్త నిబంధనలో నెరవేరింది. మనం గత దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. పస్కా, యేసుక్రీస్తు మనందరి కొరకై బలి అర్పించబడినటువంటి దినం పస్కా బలి పశువుగా క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత క్రీస్తు పునరుద్ధానాన్ని ఆయన ప్రథమ ఫలముగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫస్ట్ ఫ్రూట్. యూదులు ప్రథమ ఫలముల దినమని వారు మొదటి ఫలాన్ని వారు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఆ ఫలాన్ని అర్పించి దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు. నేటి దినాల్లో చేయట్లేదు చాలా మంది. ఎవరి ఫలాలు వాళ్ళే తింటున్నారు, ఎవరి గింజలు వాళ్ళే తింటున్నారు, ధాన్యం వాళ్ళే తింటున్నారు. ఈనాటికి కూడా పల్లెటూళ్ళలో కొంతమంది మంచి భక్తి పరులు ఏం చేస్తారంటే వారికి పంటిన పంటలో సగభాగాన్ని లేకుంటే కొంత భాగాన్ని 10వ భాగాన్ని దేవుని సన్నిధి తీసుకుని వచ్చి ఇది మా భాగము, ఇది మా మొదటి పంట, ఇది మా ప్రథమ ఫలం అని తీసుకుని వచ్చి మందిరంలో అర్పిస్తారు. అయితే ఫలములు అర్పించటము, మొదటి ఫలాన్ని అర్పించటము పాత నిబంధనలు మనం చూస్తే, కొత్త నిబంధనలో ఆ మొదటి ఫలము క్రీస్తే మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనిపిస్తున్నాడు. క్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన ఈ లోకమందు పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానములో మొదటి వాడు ఆయనే. మొదటి పునరుత్థానము క్రీస్తే. క్రీస్తు కంటే ముందే కొందరు లేపబడ్డా కానీ వారు మొదటి ఫలము కాదు, మొదటి పునరుత్థానం కాదు. పునరుద్ధానం అంటే ఇంకా మరణం లేనిది పునరుద్ధానం. లాజరు లేపబడ్డాడు, మరణమయ్యాడు. సారెపతు విధురాలు కుమారుడు లేపబడ్డాడు, మళ్ళీ చనిపోయాడు. అలాగ పాత దినాలలో పాత నిబంధనలో మరణము నుంచి తిరిగి లేపబడ్డా తిరిగి వాళ్ళు మరణించారు. అయితే ప్రథమ ఫలమైన క్రీస్తు ఆయన తిరిగి లేపబడి ఇక మరణము ఎన్నటికీ ఉండదు. వాట్ బ్యూటిఫుల్ వర్డ్. ఇక మరణము ఎన్నటికీ ఉండదు. మరణము శాశ్వతంగా కొట్టివేయబడినటువంటి ఆ గొప్ప సంఘటన క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ప్రపంచ ప్రజలందరూ కూడా అనుగ్రహించబడ్డది. సో అది ప్రథమ ఫలముల పండగ, పెంతెకోస్తు పండగ. ప్రథమ ఫలముల పండగ నుంచి 50వ దినం వరకు, ఈ పెంతెకోస్తు పండగ దినం వరకు జరిగే ప్రక్రియ ఏంటంటే పనులను ఇంటికి తెచ్చే పండగ ఇది. దే బ్రింగ్ దేర్ హార్వెస్ట్. వారు కోసిన పంటను ఇంటికి తీసుకుని వస్తారు. మొదటి ఫలమును మందిరములు అర్పించి ఆ 50 దినాలు వారు ఆ కోసిన పంటనంతా కూడా వాళ్ళు సమకూర్చుకొని ఇంటికి తెస్తారు. పనులను కట్టు కాలము పెంతెకోస్తు కాలము. హల్లెలూయా. ఇది పెంతెకోస్తు పండగ దినము. పెంతెకోస్తు అంటే పెంతెకోస్తులు జరుపుకునే పండగ కాదు, దేవుని సంఘం జరుపుకునేటటువంటి పండగ. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళ సంఘానికి పెంతెకోస్తు అని పెట్టుకున్నారు, సంతోషం. అయితే పెంతెకోస్తు అంటే 50వ దినము. 50వ దినము క్రీస్తు పునరుద్ధానుడైన 50వ దినము. దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సంఘానికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దినమును పెంతెకోస్తు దినము అంటారు. సో ఇట్స్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్. సంఘము జన్మించిన దినం ఇది. మనం అన్ని జన్మదినాలు జరుపుకుంటాం. తల్లి జన్మదినము, తండ్రి జన్మదినము, ఫాదర్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, సన్స్ డే, డాటర్స్ డే, అన్ని దాదాపు సండేసే వస్తాయి. అవన్నీ బైబిల్లో ఎక్కడ పేర్కోలేదు. కానీ మనము సరే పండగనే కదా, సంతోషించేదే కదా అని మనం జరుపుకుంటున్నాం, సమస్య లేదు. కానీ జరుపుకోవాల్సిన పండుగ ఏది? సంఘ జన్మదినాన్ని జరుపుకోవాలి. దిస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్. 2000 సంవత్సరాల క్రితము ఈ దినమందు సంఘము లోకమందు జన్మించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను కుమరించి తన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సంఘమును ఆయన
ఏర్పాటు చేసి ఉంటున్నాడు. అది జరిగినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన దినం ఎంతో సంతోషకరమైన దినం. సంఘాలు ఏ సంఘాలైనా, అవి ఆర్థడాక్స్ చర్చెస్ అయినా, అవి ఎవాంజలికల్ చర్చెస్ అయినా, క్యారిజ్మాటిక్ చర్చెస్ అయినా, ఇంకా ఇతరత్ర చర్చెస్ అయినా కానీ, క్రీస్తు యేసునందు జన్మించిన ప్రతి సంఘం కూడా ప్రభువుని బట్టి ఆనందిస్తూ ఇక పెంతెకొస్తు దినమునందు దేవునికి స్తోత్రం చెల్లించాలి, దేవుని సన్నిధిలో నిలవాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. మరి ఈ దినమందు ఎన్ని సంఘాలు ఈ పెంతెకొస్తు దినాన్ని జరిగిస్తున్నాయో తెలియదు, కానీ మనమైతే పాత నిబంధనలోని 50వ దినము, క్రొత్త నిబంధనలోని పెంతెకొస్తు దినము, నేటి సంఘంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ వరాన్ని బట్టి ఈ యొక్క ప్రభు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మనం ధ్యానిస్తూ ముందరికి సాగుదాం. ఇట్స్ ఎ డే ఆఫ్ పెంతెకోస్ట్. ఇది పెంతెకోస్తు దినము. పెంతెకోస్తు దినమందు ప్రభు తన పరిశుద్ధాత్మను కుమ్మరించిన దినము, తర్వాత సంఘము జన్మించినటువంటి దినం. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మనం దేవుని వాక్యం నుంచి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అపోస్తల కార్యములు ఎవరు రాశారు తెలుసా? లూకా రాశాడు. రైట్. ఎవరికి రాశాడు తెలుసా? థియోఫిలాకి రాశాడు. థియోఫిలాస్ ఆ రూలర్, ఒక చక్రవర్తి స్థానంలో ఉన్నటువంటి ఆ థియోఫిలాకి రాస్తున్నటువంటి మాట మొదట్లోనే రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా అనే మాట అక్కడ చెప్తున్నాడు. దేవునికి వందనాలు. ఇట్స్ ఎ న్యూ వర్డ్ టు సమ్ పీపుల్. కొంతమందికి ఇది చాలా కృతమైనటువంటి పదం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. మనకి ఎంత అర్థమైనా అర్థం కాకున్నా we need to understand God's personality. దేవుని యొక్క త్రిత్వమై ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ఇన్ 3 persons. దేవుడైన ఒక్కడైనటువంటి దేవుడు ఆయన 3 వ్యక్తుల్లో మనకు కనబడుతున్నాడు. మొదటి నుంచి కూడా ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా వారు మాట్లాడుకున్నారు. ఎలోహీం అంటాడు పదంలో. ఎలోహీం అంటే ఇట్స్ ఏ ప్లూరల్ సౌండింగ్ వర్డ్, బట్ నాట్ ప్లూరల్ గాడ్. ప్లూరల్ సౌండింగ్ వర్డ్ ఎలోహీం. ఈమ్ అనేటటువంటిది ప్లూరల్ సౌండింగ్ వర్డ్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. అక్కడ మనం అర్థం చేసుకుంటే ఇంకెక్కడ కన్ఫ్యూజ్ గా. ఇక్కడికి వచ్చినాక అర్థం చేసుకుంటే నేడు సంఘాలు కొత్తగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు అని చెప్తుంటే కొత్తగా విన్నప్పుడు అయ్యో 3 దేవుళ్ళ అనే ప్రశ్నలు ఏర్పడతాయి. 3 దేవుళ్ళు కాదు, గాడ్ ఈజ్ వన్. ద్వితీయోపదేశ కాండంలో మోషే ఇశ్రాయేలులో చెప్తూ ఎలోహీం ఎఖాత్ ఎలోహీం అంటాడు. ఏంటది? హెబ్రీ భాష. ఎలోహీం అంటే నీ జీవం గల దేవుడైన యెహోవా. ఎలోహీం ఎఖాత్, ఒక్కడై ఉన్న దేవుడు. ఎలోహీం ఆయన దేవుడై ఉంటున్నాడు. అద్వితీయ దేవుడైన నీ దేవుడు ఒక్కడై ఉన్నటువంటి వాడు. దేవుని నామానికి స్తోత్రాలు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్. దేవుని కొంచెం అర్థం చేసుకుంటే మన లెవెల్లో, మనకున్న స్థాయిలో, మనకు దొరికినటువంటి వాక్యంలో ఉన్న భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే గాడ్ విల్ మేక్ us అండర్స్టాండ్. దేవుడు మనకు అర్థం చేయిస్తాడు. మీరు బస్ ఎక్కి కూర్చుంటారు కదా, బస్ ఎక్కి కూర్చొని 5 వరకు కళ్ళు మూసుకొని నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారు? ఇంకా మీరు ఒక 2 hours 2.5 hours మీరు ఆలోచించాల్సిన పని లేదు. చక్రాలు ఎట్లా తిరుగుతున్నాయో, డ్రైవర్ బిస్ ఎట్లా తిరుగుతున్నాడో, ఇంజిన్ ఎట్లా నడుస్తుందో, దాంట్లో ఫిల్టర్స్ ఎట్లా పనిచేస్తున్నాయో, దాని ప్రొపెల్లింగ్ ఎలా ఉందో, ఇవన్నీ ఆలోచన చేయరు మీరు. యు ఓన్లీ సిట్ ఇన్ సైడ్ ద బస్. బస్సు ఎక్కి కూర్చుంటారు, బస్సును నమ్ముతారు, బస్సు డ్రైవర్ నమ్ముతారు, కళ్ళు మూసుకొని నిద్రపోతారు. అండ్ యూ విల్ బి ప్లానింగ్ వాట్ యూ విల్ డూ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ చేరిన తర్వాత అక్కడ దిగినాక ఇంకెక్కడెక్కడ పోవాలో అది ప్లాన్ చేసుకుంటుంటారు.
మీరు దేన్ని ప్లాన్ చేయరు? షాద్నగర్ దగ్గర ఆపుతాడా? బాల్నగర్ దగ్గర ట్రాఫిక్ ఉంటుందా? శంషాబాద్ పోయినాక బస్సు ఆగిపోతుందా? ఇవేమి ఆలోచన చేయరు మీరు. మీరు బస్సు ఎక్కి కూర్చున్నారంటే యూ ట్రస్ట్ ద డ్రైవర్ అండ్ యూ ట్రస్ట్ ది బస్. అలాగే మనం వాక్యాన్ని నమ్ముతాం. మనకు దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించినటువంటి దైవత్వాన్ని మనం నమ్ముతాం. వి ట్రస్ట్ అండ్ వాక్ ఇన్ హిమ్. ఆయన ఎందుకు మనము నడుచుకోవటానికి మనం ముందుకు సాగుతాం. ఇదే కాలం మనం వేర్ సెలబ్రేటింగ్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్, 50వ దినం. యేసుక్రీస్తు మృతులలోంచి తిరిగి లేపబడ్డ 50వ దినమందు, పెంతెకోస్తు దినమందు ఆయన పరిశుద్ధాత్మను సంఘం పైన కుమ్మరించటాన్ని, సంఘ ఆవిర్భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమందు దేవుని స్తుతిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు. అపోస్తల కార్యములో లూకా థియోఫిలకు రాస్తూ ఆయన ఆ మొదటి 11 వచనాలలో పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి రాశాడు. హీఈస్ టాకింగ్ అబౌట్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మనకు 5వ వచనంలో ఆయన రాస్తున్నాడు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. ప్రియ దేవుని సంఘమా, సంఘానికి పరిశుద్ధాత్మ ఎంతో అవసరం. సంఘానికి పరిశుద్ధాత్మ వలన కలిగిన బాప్తిస్మము ఎంతో అవసరం. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మం పొందిన వాడైతే ఈ లోకమందు దేవుని బిడ్డగా జీవించగలుగుతాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు ఈ లోకమందు పంపించినప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పినట్టుగా, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడన్నాడు. నేను వెళ్తే, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోతే నేను పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను. నేను పంపించే పరిశుద్ధాత్ముడు మీలో ఏం జరిగిస్తాడనేది అక్కడ మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. ఒకసారి అది చూసి మళ్ళీ మనం వెనుకొద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనము యోహానుకు ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్ముడు పంపించబడటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఈ లోకము కఠినమైన లోకం. లోకాన్ని అనటం లేదు, లోకంలో ఉన్న కఠినమైన మనల్ని మనం అనుకుంటున్నాం. వేర్ హార్డ్ పీపుల్. మనము లొంగని వాళ్ళము, లోబడని వాళ్ళము, ఒప్పుకొని వాళ్ళము, తప్పును చేసి తప్పించుకునే వాళ్ళం. వేర్ సిన్నర్స్. పాపములో ఉన్న మనల్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మొదట పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. వాట్ ఈస్ సిన్ అండ్ వాట్ సిన్ ఈజ్ ఇన్సైడ్ యూ. పాపం అంటే ఏంటి, నీలో ఉన్న పాపం ఏంటి అనేది పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ తేడా లేదు. మనం పోపు, చాలా పెద్ద పోపు అంటే ఆయన మొదలుకుంటే ఈనాడు రక్షణ పొందే ఒక వ్యక్తి వరకు కూడా పరిశుద్ధాత్ముడు మొదట పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. వీఆర్ లుకింగ్ ఇన్ టు ద పర్పస్ ఆఫ్ ద సెండింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు పంపించబడగలిగిన కారణాలను మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఎందుకు పంపించాడంటే పాపమును ఒప్పింప చేయడానికి పంపించాడు. We have to confess sin. We have to accept who we are. మనము ఎవరమో మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. తప్పించుకునే దానికి వీల్లేదు. ఈ లోకంలో కొన్ని మతాలు, బయట వెలుపట్టి మతాలన్నీ కూడా చూస్తే వాళ్ళు ఎలా చెప్తారంటే, ఓకే నువ్వు పాపం చేసినావా, తప్పు చేసినావా, పర్వాలేదు, ఒకవేళ ఆ తప్పును మర్చిపోయి ఆ తప్పుకు పదంతలు ఒప్పు చెయ్యి, ఆ తప్పు మాఫీ అయిపోతుంది అన్నట్టుగా చెప్తారు. నేను మతాల పేర్లు చెప్పట్లేదు కానీ దాదాపు ప్రతి మతంలో కూడా
నువ్వు ఎంత భక్తి చేస్తే నీ పాపం అంత పోతుందని. బైబిల్ అడగట్లేదు. యూ షుడ్ కన్ఫెస్ యువర్ సిన్. నీ పాపమును నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిందే. నేను పాపిని అనే మాట ప్రభు సన్నిధిలో చెప్పాల్సిందే. నమ్ముకో అంటే నమ్ముకునేటోళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ప్రపంచానికి అంతటి గనక ఆప్షన్ ఇచ్చి ట్రస్ట్ ఇన్ జీసస్, యేసునందు విశ్వసించు అంటే ఏం పర్లేదు, విశ్వసిస్తారు. బట్ వెన్ దే ఆర్ ఆస్క్డ్ టు కన్ఫెస్, మీరు వచ్చి దేవుని సన్నిధిలో వచ్చి మీ పాపమును ఒప్పుకొనండి అంటే ఒప్పుకోరు. ఒప్పుకునే వాళ్ళు లేరు. మీకు పురుషోత్తం చౌదరి గురించి బాగా తెలుసు కదా. పురుషోత్తం చౌదరి చాలా శ్రేష్టమైనటువంటి రచయిత. మనం పాడుకునే అనేకమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా గొప్ప పాటలు రాశాడు. అన్ని కాలంబులనున్న యెహోవా, ఆ పాటలు మొదలుకుంటే చాలా పాటలు ఆయన రాశాడు. ఒక బ్రాహ్మణుడైండి రక్షణ పొంది క్రీస్తు యేసు వెలుగులోనికి వచ్చిన తర్వాత ఆయన చాలా చక్కగా తాను ప్రభువుని ఎలా కనుగొన్నాడు ఆయన ఆయా గ్రామాల్లో ప్రకటిస్తూ వెళ్తున్నాయట. వినాలి, ఇది జరిగిన సంఘటన. పురుషోత్తమ చౌదరి చాలా మంచి దైవజనుడిగా ఆయన కొనసాగుతున్న దినాల్లో ఆయన తెలియకుండా ఒక పాపంలో పడ్డాడు. ఒక పాపములో, తాను ఎరగని ఒక పాపములో, తాను అనుకున్నని ఒక పాపంలో ఆయన పడిపోయినప్పుడు ఆయన బహుగా కృంగిపోయిందట. చాలా కృంగిపోయి ఆయన పంట పొలాల్లో, చేలల్లో, ఆ గడ్డి వాముల చాటున ఆయన దాక్కునేవాడంట. ఎందుకు దాక్కునేవాడు? అంతవరకు వాక్యం బాగా చెప్పేవాడు, సువార్త చేశాడు, అనేకులకు యేసే రక్షకుడు అని చెప్పాడు. ఇప్పుడు పాపంలో పడ్డాడు. మరి ఏం చేయాలి? కాబట్టి అందరు నన్ను చూస్తే అందరూ నన్ను కొడతారు, నన్ను చీతుకరించుకుంటారు, కాబట్టి నేను వీరెవ్వరికి కనబడనని పంట పొలాల్లో గడ్డి వాముల చాటున దాక్కుంటూ తిరిగేవాడంట. అప్పుడు ఒక సేవకుడు ఆయనను చూసి, ఏమైందయ్యా, నువ్వు మంచి ప్రసంగికునివి కదా, ప్రభువును కనుగొన్నటువంటి ఒక రక్షణ పొందిన వ్యక్తివి కదా, ఏమైంది నీకు ఇట్లా మంది నుంచి నువ్వు తప్పించుకుంటూ చెట్ల చాటున గట్టి వాముల్లో నువ్వు దాక్కుంటూ ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు అంటే, అయ్యో నేను చెప్పలేను, నేను పాపంలో పడిపోయినాను అని ఆయన ఏడుస్తూ ఉంటే ఆ దైవ సేవకుడు చెప్పిందంట, అయ్యా మన ప్రభువు కనికర సంపన్నుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఈ ఫర్గివ్స్, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కమ్ బ్యాక్, నువ్వు వెనక్కి రా, ప్రభువు నిన్ను క్షమిస్తాడు అని చెప్పినప్పుడు వినాలమ్మా. చెప్తుంటే నాలో వెంట్రుకలు ఇట్లా ఉప్పొంగుతున్నాయి. ఆయన ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఒక పాట రాశాడు. ఏం పాట రాశాడో తెలుసా? ఉన్నా పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధికో రక్షకాయా. చెడినవాడను, పడినవాడను, పాపంలో మురికిలో నేను చెడిపోయినటువంటి వాడును, అయ్యా ఉన్న పాటున నేను వస్తున్నాను, నువ్వు క్షమిస్తావంట కదా, నన్ను క్షమిస్తావా అని ఆయన పాట రాశాడు. ఆయన రాసిన ఇంకో పాట కూడా, త్రాహిమాం క్రీస్తు నాదా దయ చూడారావే. ఆ పాట మీరు పాడండి ఒకసారి, ఎంత బాగుంటుంది. ఇప్పుడు కాదు, ఇంటికి పోయిన తర్వాత పాడండి. దబ్బున పడిపోతున్నాయో, ఓహోహో నేనేమి చేస్తున్నాయా, నేను ఏడుస్తూ గుండె కొట్టుకుంటూ పాడుతూ దేవుని సన్నిధిలో ఆ పాటలోక రాయలేదు. ఏదో తమాషాకు నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు అని పాటలు రాయలేదు. ఈ పాటల్లో చాలా మంట ఉంది, అగ్ని జ్వాల ఉంది. ఏడుస్తూ కన్నీళ్లు కొడుతూ, ప్రభువా నేను తప్పున పడిపోయానయ్యా, నన్ను క్షమించు, అబ్బొప్పో నేనేమి చేతున్న అబ్బొప్పో అని పాట పాడతాడు. పాట రాస్తా ఉంటే ప్రభు యొక్క కనికరం అతని మీద ఏర్పడి ప్రభు అతన్ని క్షమిస్తాడు. హల్లెలూయా, క్షమించబడతాడు. ప్రభు క్షమించాడు అని తెలుసుకున్నప్పుడు, ప్రభు తనని చేరదీశాడని తెలిసినప్పుడు, తన పాపముల నుంచి ఆయనను విమోచించాడని, ఆ గొర్రెపిల్ల రక్తంలో తన వస్త్రములు ఉతకబడ్డాయని తెలుసుకున్నప్పుడు ఆయన రాసినటువంటి పాట, యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పాటల్లో అర్థాలు ఉన్నాయా? ఈ చిన్న చిన్న పాటలు కావు, అర్థవంతమైన పాటలు.
త్రాహిమాం క్రీస్తునాథ అని మొదలుపెట్టి యెహోవా నా మొరలాలించెను, పిశాచి గడమి నన్ను బడగొట్టెను. పిశాచి అంట ఆ బలము నన్ను కింద పడేసింది, నేను అనుకొనని పాపములో నన్ను పడేసింది, నన్ను తన వశాన నన్ను నిలవబెట్టాడు నా ప్రభు అయిన యేసయ్య. యేసయ్యా నీకు వందనాలయ్యా అని ఆయన పాట రాసి ఆయన దేవుని మహిమపరిచాడు. వింటున్నారా? పాపమును ఒప్పుకొన చేయగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు. కావాలా మీకు పరిశుద్ధాత్ముడు? మొదట మిమ్మల్ని పాపమును ఒప్పింపజేస్తాడు. నమ్ముకోవటం అందరు నమ్ముకుంటారు, నమ్ముకోవడం పెద్ద గొప్పతనం కాదు, పాపం ఒప్పుకోవటం గొప్ప విషయం. నేను పాపిని అని చెప్పుకోవటం గొప్ప విషయం. మళ్ళీ పురుషోత్తమ చౌదరి గారు తిరిగి లేపబడి ఆయన సమకూర్చబడి రక్షణలో మళ్ళీ స్థిరపడిన తర్వాత ఆయన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఈ పాటల్ని విడుదల చేశారంట. ఇక దేవుని ప్రజలారా, పాపమును ఒప్పుకొని చేయుటకు దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. రెండవది పాపమును ఒప్పుకొని చేస్తాడు. రెండవది అక్కడనే రాయబడ్డది, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. నీతి, నీతి అంటే ఒక మంచి కవి ఏం రాశాడంటే నీచమైన దాన్ని తిరస్కరించడం అని చెప్పాడు. నీతి అంటే అదేం కాకపోవచ్చు, కానీ ఆయన చేసి డిఫైన్ చేశాడు. నీతి, నీతి మనందరికీ తెలుసు, మనందరికీ చాలా స్వనీతి ఉంటుంది. స్వనీతి, నేను మంచోనేలే, ఏమనుకుంటున్నారు, నేను మంచోని, నేను మంచి మాటలు మాట్లాడతా, నేను మంచి ప్రసంగాలు చేస్తా, నేను మంచి ప్రార్థన చేస్తా, నేను చర్చికి పోతా, నేను లోకంలో ఉన్నా, నేను తినను తాగను, ఎవరితో కూడా నేను అసభ్యంగా ఉండను, నేను చాలా మంచోన్ని. స్వనీతి, నేను మంచోన్ని. బిల్డప్ కదా ఇది, చాలా బిల్డప్ ఇస్తాం మనం. మంచోళ్ళం అనే బిల్డప్ ఇస్తాం. మంది ముందర తప్పులు చేయం, ఎవరు లేనప్పుడు తప్పులు చేస్తాం. నా వద్ద ఒక టీచర్ ట్యూషన్కి వచ్చేది, ఎంఏ ఇంగ్లీష్, ఆమె ఏమంటారు కోచింగ్ కొరకు వచ్చింది. ఆ పేరు స్వప్న, స్వప్ననే పేరు ఉండే, ఆ పేరు వచ్చింది. వచ్చి మనం వీఆర్ క్రిస్టియన్స్ కదా, సండే మనం చర్చికి పోతాం. అయితే ఆమె మాట్లాడుతూ, సార్ మీరంతా పాపులము పాపులము అని ప్రార్థన చేస్తారు, మీరే పాపులు, మేమైతే పాపులం కాము అన్నది. అమ్మో, ఇది భలే ఉంది కదా. మీరంతా ఏం చేస్తారు, పాపినైనా నన్ను కరుణించుదేవని మీరు ప్రార్థన చేస్తారు, కానీ మేమట చేయము, మేమంతా మంచోళ్ళం, క్రైస్తవులంతా పాపులు అని చెప్పి. నేను అన్నాను, యూఆర్ గుడ్, నువ్వు మంచిదాని తల్లి, చాలా మంచిదని, నువ్వు పాపి కావు కదా, చాలా మంచిదని. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఆ సమయంలో నువ్వేం చేస్తావు నాకు చెప్పు అన్నాను. నువ్వు అట్లా నడుచుకుంటూ పోతున్నావు, నీకు ఒక 100 రూపాయల నోటు అడగనబడ్డది, నీ మనసులో ఏమనిపిస్తుంది చెప్పండి, ఏమనిపిస్తుంది? ఫస్ట్ థాట్ ఈస్, ఎవరు చూడకముందే ముందు తీసి లోపల పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత స్వనీతి అడ్డం వస్తుంది. స్వనీతి అడ్డం వచ్చి, అప్పుడు అందరూ చూస్తారేమో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని ఇప్పుడు మార్పు వస్తుంది. ఏమని? ఆ 100 రూపాయలు ఎవరితో ఇద్దామని. ఎప్పుడు ఆ ముందర పెట్టాయన పడేసుకున్నాయన ఎన్నికొచ్చి, అమ్మా ఈడ 100 రూపాయలు పడేసుకుంటే నువ్వు చూస్తువా అని అంటే ఏమంటాడు? ఒకవేళ స్వనీతి అడ్డం వస్తే ఏం చేస్తారు? సార్ ఇగో మీ 100 రూపాయలు ఇది అని ఇస్తారు. ఒకవేళ ఆ స్వనీతి కూడా రాకపోతే ఏం చేస్తారు? నాకు అస్సలు తెలియదు, ఏం పడ్డది, అసలు ఏం పడలేదు ఇటుకెళ్ళి అని చెప్తా. స్వనీతి అనేది మనుషులు తమంతట తాము కలిగించుకునే నీతిని స్వనీతి అంటారు. మంచిగా ఉండాలి, ఒకటి చేత మంచి అనిపించుకోవాలని స్వనీతిని పెంచుకుంటాం. స్వనీతి రోమా పత్రికలో 1 నుంచి 5 అధ్యాయాల వరకు ఆ మాటలు రాస్తాడు. ఇప్పుడు చదవకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివింది. స్వనీతిని గూర్చి దుర్నీతిని గూర్చి అపోస్తలుడైన పౌలు రోమీయులకు చెప్తాడు. మీరు దుర్నీతి అందున్నటువంటి వారు ఎక్కడికి వచ్చారు? స్వనీతికి వచ్చారు. ఒక మతము, యూదా మతము, మా మతము, మా దేశము, మా భాగము, మా ప్రజలు, మా తెగ, మా వంశము, ఒక స్వనీతికి వచ్చారు. మా వంశంలో లేదంటారుగా కొంతమంది. మా పక్కింటోళ్ళతోటి
కొట్లాడినట్ట కదా అంటే, కొట్లాటనా మా వంశంలో లేదు. అంటే దే టేక్ ప్రైడ్ ఆఫ్ దేర్ హెరిడిటీ, వాళ్ళ యొక్క వంశాన్ని గురించి గొప్పగా తీసుకుంటారు. దుర్నీతిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే స్వనీతిలోనికి వచ్చారు. రోమపత్రికలో అక్కడంతా కూడా రాస్తాడు, అంతా కూడా అదే లేదు, బట్ అక్కడక్కడ దుర్నీతి స్వనీతి అనే పదాలు వాడుతూ అప్పుడు పౌలు రోమీయులలో ఒక చైతన్యాన్ని తీసుకుని వచ్చాడు. అయితే అది మనం ధ్యానించుకోవట్లేదు ఇక్కడ. కానీ నీతి, స్వనీతి అనేది సాధారణంగా మనుషులందరిలో ఉంటుంది. మనం ఎంత క్రైస్తవులు అనుకున్నా కానీ మనలో కూడా స్వనీతి ఉంటుంది. ఎటు తిరిగి నేను మంచోని అనిపించుకోవాలి, నేను మంచోని. మనం చెప్పే మనం 10 మాటలు మాట్లాడితే దాంట్లో 8 మాటలు స్వనీతి మాటలే ఉంటాయంట. ఒకసారి చెక్ చేసుకోండి. 10 మాటలు మన గురించి మనం చెప్పుకుంటే మన గురించి గొప్ప చెప్పుకుంటాం. అసలు నేను తెలుసా రన్నింగ్ బస్సును క్యాచ్ చేస్తా అంటే ఏమన్నట్టు, నీకు రాదు నేను క్యాచ్ చేస్తా. సో వీ ఎక్సెల్ అవర్ సెల్స్, మన గురించి కొంచెం గొప్ప చెప్పుకుంటూ ఎవరు చేయదు మనం చేసినామని, ఎవరికి రాదు నాలాకు ఉండటం అని, నేను చాలా మంచోనని, నా మంచితాన్ని నువ్వు గుర్తించాలని, ఇదంతా కూడా మనం చేసేటటువంటిది. అయితే ప్రియ దేవుని సంగమం, ఇక్కడ యోహాను సువార్తలో యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట నీతి. ఏ నీతి? దేవుని నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. నాట్ స్వనీతి, నాట్ దుర్నీతి. దుర్నీతి గురించి మనము మాట్లాడాల్సిన పనే లేదు. స్వనీతి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, దాన్ని తప్పించుకోవాలి. అది కూడా పాపమే. దుర్నీతి ఎంత పాపమో స్వనీతి కూడా అంత పాపం వాక్య ప్రకారం. కాబట్టి దుర్నీతిని స్వనీతిని మనం విసర్జించి ఎక్కడికి రావాలి? దేవుని నీతి యొద్దకు రావాలి. కమ్ అన్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. క్రీస్తు నందు దేవుడు అనుగ్రహించిన నీతి యొద్దకు మనం రావాలి. ఏమా నీతి? నీ నీచమైన దాన్ని యేసుక్రీస్తు నందు దేవుడు తిరస్కరించాడు. నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును యేసుక్రీస్తు నందు దేవుడు కొట్టివేశాడు, కడిగి వేశాడు, నిన్ను విమోచించాడు. స్వనీతి నుంచి ఎక్కడ రావాలి? క్రీస్తు యొద్ద నీతి యొద్దకు రావాలి. రైచియస్నెస్ ఆఫ్ గాడ్, క్రీస్తు నందలి నీతి యొద్దకు మనం రాగలిగితే మనము దేవుని పిల్లలమని పిలువబడతాం. వింటున్నారా? తను ఏందరు అంగీకరించడో చెప్పండి. వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి దేవుని పిల్లలు అగుటకు అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1:14 కదా. ఆయన దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఎట్లయితారు దేవుని పిల్లలు? దుర్నీతిని బట్టి కానే లేరు, స్వనీతిని బట్టి కారు, దేవుని వలన ఇచ్చిన నీతిని బట్టి, క్రీస్తు యేసునందు అనుగ్రహించబడిన నీతిని బట్టి మనము దేవుని పిల్లలమైతాం. వి బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈ లోకమంది ఎవరికి ఆ అవకాశం లేదమ్మా. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలమని చెప్పుకునేటటువంటి అర్హత లోకములో ఏ జనానికి లేదు. అందుకే యెషయాలో దేవుడు అంటాడు, తన జనులకు తాను పెడుతున్నాడు పేరు. ఏమని? దేవుని పిల్లలని పెడుతున్నాడు. ఏ జనమునకును కూడా లేని గొప్ప భాగ్యము యేసుక్రీస్తునందు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరం మనము? రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసులో నీతిమంతులం. మనంతటా మనం నీతిమంతులం కాం. నీతిమంతులం కావడానికి మనం ఏమైనా చేసినామా? ఒక యాత్రకు పోయినామా? ఒక తీర్థ స్థలానికి పోయినామా? ఒక పుణ్యస్థలానికి పోయినామా? ఎన్ని మొక్కులు మొక్కున్నావు? ఎన్ని గుళ్ళు తిరిగినావు? ఎన్ని పుణ్య యాత్రలు, జెరూసలేం యాత్రలు ఎన్నిసార్లు చేసినావు? ఒకవేళ యేసుక్రీస్తు లేదా వాక్యం గనక మనకి కండిషన్స్ పెట్టింటే, ఒక్కసారైనా జెరూసలేం పోయేస్తేనే రక్షణ అని చెప్పింటే ఎంత కష్టమవుతుంది? ఏం లేదు. కమ్ టు క్రైస్ట్. క్రీస్తు యొద్దకు వస్తే మనం క్రీస్తునందు నీతిమంతులంగా తీర్చబడతాం. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఏం చేయాల్సిన పని లేదు. కమ్ టు క్రైస్ట్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నంబర్ 1, పాపమును ఒప్పింపజేస్తాడు. ఎట్లా ఒప్పుకోవాలి? పురుషత్వం చేయగలలాగా ఒప్పుకోవాలి. కన్నీరు మున్నీరు దేవుని సన్నిధిలో తన పాపం గురించి పశ్చాత్తాపడాలి.
దేవుని వాక్యాన్ని బట్టి రీజనరేట్ కావాలి, పునర్జీవింపబడాలి. అదే క్రొత్త జననము అనే మాట కదా. రీబర్త్, క్రొత్త జననం, కొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మనల్ని నీతిమంతులుగా చేస్తాడు, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, దుర్నీతి అసలే కాదు, స్వనీతి కానే కాదు, యేసునందు నీతిగా మనం చేయబడతాం. మనం టైటిల్ పెట్టుకుంటే, మనం ఏమైనా టైటిల్ పెట్టుకుంటే, మన పెద్ద పెద్ద టైటిల్స్ మనకేం లేవు, హెచ్చు తగ్గులు ఉన్న టైటిల్స్ మనకేం లేవు. ఒకటే టైటిల్, రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తునందు నీతిమంతులము. హల్లెలూయా. పోపులు, బిషప్లు, కార్డినల్స్, రెవరెండ్లు, డాక్టర్లు, యాక్టర్లు ఇవన్నీ ఏం లేవు. మనకున్నది రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యేసులో నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఏం చేయలేదు. మీరు ఏం చేసిందమ్మా? నీతిమంతులు కావడానికి మీరు ఏం చేశారు? ఏమీ చేయలేదు. మీరు పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఆయన నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. వాట్ ఏ బ్యూటిఫుల్ సాల్వేషన్. రక్షణ ఎంత సునాయాసమైంది, ఎంత సునాయాసమైందో అంత కష్టమైంది కూడా చాలా మందికి. క్రీస్తు దగ్గర రానికినే తిప్పలవుతుంది అందరికీ. అన్ని చేస్తారు. ఒక ఆయన చర్చికి పంపించాడు కానుక, 10,000 రూపాయలు పంపించాడు. మన దగ్గర కాదు, వేరే చోట కానుక పంపించాడు. ఆయన ఎవరంటే ఒక రెడ్డి. ఆయన పౌల్ట్రీ ఫామ్ యజమాని అంట. ఆయన తనకు ఇష్టం ఉన్నప్పుడంతా మందిరానికి కానుకేస్తాడు. 10,000 రూపాయలు పంపించాడు. ఆ 10,000 రూపాయలు తీసుకుని వచ్చి సంఘంలో కానుక ఇస్తే, నన్ను వాక్యోపదేశానికి పిలిచిన పాస్టర్ ఆ కానుక నా చేతిలో పెట్టి, అయ్యా ప్రార్థన చేయన్నాడు. అలానా రెడ్డి, ఆయన పౌల్ట్రీ ఫామ్ ఉంది, ఆయన కానుకేశాడు. ఆ కానుక దీవించబడినట్టుగా, ఆయన దీవించబడినట్టుగా మీరు ప్రార్థన చేయండి అంటే, నేను ఆ కానుక తీసుకొని, కానుకేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన రాడంట. ఆయన రాడు, పంపిస్తాడు. ఇదే పంపించుకోమేంది? నేను చేయనని చెప్పిన, నేను ప్రార్థన చేయను. నీ కానుకేమని కావాలి? దేవునికి నీవు కావాలి, నీ కానుకలు కాదు. గాడ్ వాంట్స్ యూ. నీ వస్తే చాలయ్యా. నీ వస్తే నీతో పాటు సమస్తం వస్తుంది. నీవు రాకుండా నీ కానుకెందుకు? నీ కానుక అవసరం లేదని నేను చెప్తే నన్ను పిలిచిన పాస్టర్ కొంచెం కోపమైంది ఆయనకి. ఎందుకంటే ఇంకా మళ్ళీ కానుక రాదు. 10,000 రూపాయలు ఏమనుకుంటున్నాను? 20 ఏళ్ల కిందట 10,000 రూపాయలు అంటే మామూలు విషయమా? 10,000 రూపాయలు వస్తే ఏదో పాస్టర్ ప్రార్థన చేస్తాయంటే ఈయన నేను వెనక్కి పంపించిండు అని ఆ కానుకను బట్టి నన్ను మళ్ళీ ఇంకోసారి విలువలే. దానికి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి విలువలేదు, విలువకున్నా పర్లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం వ్యక్తులం కావాలి, మనము దేవుని నీతిమంతులంగా కావాలి. ప్రభు మనల్ని కానుక కోసం విలువలేదు. చాలా మంది ఇస్తారు అట్లంటే. భక్తి పరులు చాలా మంది ఉన్నారు, దైవభక్తి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. కానీ అది మనకు అవసరం లేదు. దేవుని పిల్లలు కావాలి, నీతివంతులుగా చేయబడినటువంటి స్వాస్థ్యం ఆయనకు కావాలి. దేవునికి వందనాలు. 3వ చూడండి ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు ఏమేమి ఒప్పింపజేస్తాడు? మొదటిది పాపమును గూర్చి, 2వది నీతిని గూర్చి, 3వది తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. తీర్పు గురించినటువంటి ఒప్పుకోలు సంఘాలకు నేటికి తెలియదు. ఇంకా అవిశ్వాసులకు ఏమాత్రం తెలుస్తుంది? గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జెస్. ప్రతివాని క్రియలను బట్టి దేవుడు ఆయన తీర్పు తీర్చని వింటున్నాడు. వింటున్నారా? దిస్ షుడ్ కాజ్ ఫియర్. మనలో భయం కలిగించాలి. నమ్ముకుంటాం, పాట పాడతాం, పరలోకానికి పోయి యేసుక్రీస్తుతో కూడా సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్యా అని పాడుతాం. హౌ సింప్లీ ద క్రిస్టియానిటీ ఈజ్ డిస్ట్రాయిడ్. క్రైస్తవ్యాన్ని చాలా సింపుల్ గా డిస్ట్రాయ్ చేసి పడేశారు. నువ్వు లేకుంటే నేను లేను, నేను లేకుంటే నువ్వు లేవని ఒక పాట ఒకటి, సదాకాలము నీతో నేను జీవించదను యేసయ్య. విశ్వాసం బాగానే ఉంది,
ఎప్పుడు జీవిస్తామని చెప్పకుండా సదాకాలం జీవిస్తామంటే అందరూ ఏమనుకుంటారు, రైలు ఎక్కితే అయిపోతుంది అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ ఎ ప్యాసింజర్ ట్రైన్. దేవుని తీర్పులో నిలవలసిన ఆవశ్యకత తప్పించుకోవాలి. తీర్పులో ఎవరున్నారో తెలుసా? ప్రకటన గ్రంథంలో పలుమార్లు చెప్తాడు, మనం వచ్చేవారం చూద్దాం. అది తీర్పులోకి వారు రాకుండా దేవుని యొక్క వాక్యమును బట్టి, పరిశుద్ధతను బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి తమ క్రియలను చక్క చేసుకుని వారు, తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుని వారు, ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూచువారు, భయముతోను వణుకుతోను తమ విశ్వాసం కొనసాగించేవారు తీర్పులోకి రారు. ఇది ఉందా? లేదు. ఇక్కడ ఒక పాట వాడినమ్మడే అక్కడ సదాకాలము నీతో నేను జీవించేదని యేసయ్య అంటే సింప్లిఫై చేసి పడేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ సింపుల్, కానీ వితౌట్ ది స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ లేనంత సింప్లిసిటీ అయితే వాక్యానికి లేదు. వాక్యం చాలా చక్కగా విభజించుకొని నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. తీర్పు తీర్చువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎలా వచ్చాడు? గొర్రె పిల్లవలే వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను చెప్తాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మళ్ళీ అదే యోహాను ఏం చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో? ఆయన సింహాసనం మీద కూర్చున్న దేవుని వధగొర్రె పిల్లగా చూపిస్తూ ఆయన తిరిగి రానయ్యినటువంటి కొదమ సింహంగా చూపిస్తున్నాడు. యూదాగోత్రపు సింహం, యూదాగోత్రపు సింహం. వాట్ యు సీ ఇన్ జీసస్? యేసులో ఏమనుకుంటున్నారు? చాలా మంది తమాషా చేసి పడేస్తున్నారు. అన్యజనులు ఇన్సల్ట్ చేస్తలేరు, మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. చాలా ఫేస్బుక్స్ లో వాటిలో మనం చూస్తాం కదా, ఉరికిపోయి యేసుక్రీస్తుని అత్తుకుంటారంట. వాహో, ఇదెంత ప్రేమ! ఇదేం ప్రేమ! ఆయన ఎవరమ్మా? ప్రభు. ఎట్లొస్తున్నాడు? తెస్సలోనికైల పత్రికలో మనం చదువుతాం కదా, వేల కొలది పరిశుద్ధులతో బూరతోనూ ఆయన దిగి వచ్చుచున్నాడు. ఉరికిపోయి ఎత్తుకుంటావా? అంత సింపులా? అంత చిల్లరనా? ఏంది? ఈజ్ లార్డ్. ఆయన ప్రభువు. ఆయన సియోను కొండ మీద కాలు పెడితే కొండ 2 భాగాలుగా చీలిపోతుందంట. నువ్వు ఉరికిపోయి ఎత్తుకుంటావా? ఎంత ఏమంటారు, సిల్లీగా చేసి పడేశారంటే విశ్వాసాన్ని. ఐఎమ్ షాక్డ్. మీరు చదివితే మీరు కూడా షాక్ అవుతారు. ఆయన ఒలివ కొండ మీద ఆయన దిగి వస్తాడు. ఏ కొండ మీద నుంచి ఆయన ఎత్తబడతాడు, ఆ కొండ మీదకి ఆయన దిగి వస్తాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, అంగలార్చే వాళ్ళు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎత్తుకుంటావా? ఎంత వికారమైనటువంటి తలంపులు. ప్రియ దేవుని సంగమా, ఆయన తీర్పరి రానయ్యున్నాడు. ఈస్ కమింగ్ యాజ్ ద జడ్జ్. ఆయన తీర్పరి రానయ్యున్నాడు. మీకు తెలుసా, క్రైస్తవులకైనా భయం లేదు, కానీ ముస్లింలు చాలా భయపడతారు. వాళ్ళు ఖురాన్లో వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే, ఈసా, యేసు అంట, ఈసా అలైహిస్ సలాం రాతే. ఎందుకు వస్తాడు? ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. అమ్మో, ఆ తీర్పు దినం ఎంతో గొప్పదని వాళ్ళు భయపడుతున్నారు. భయపడాల్సింది ఎవరు? మనం భయపడాలి, మనం సిద్ధపడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మన యొక్క వస్త్రములను సిద్ధం చేసుకుని ఉండాలి, మన బ్రతుకులను సరి చేసుకుని ఉండాలి, వంకర త్రోవలను చక్కగా చేసుకుని ఉండాలి. మనం భయపడతలేము, అన్యజనులు భయపడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈజ్ కమింగ్ యాజ్ జడ్జ్. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రానంటున్నాడు. దాని నామానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముని ప్రభు 3 విషయాల కొరకై మనకి ఈ లోకానికి అనుగ్రహించాడు. ఇది మనం చాలా సూక్ష్మంగా చెప్పుకుంటున్నటువంటి వాక్య సందేశం. చెప్పండి. నంబర్ 1, దేని కొరకు? పాపమును ఒప్పింప చేయటానికి. ఒకవేళ మీరు ఇంతవరకు అంత ఒప్పుకోలు లేని పాపం ఏదైనా ఉంటే దయచేసి దేవుని సన్నిధిలో ఒప్పుకోనండి. తప్పుకోకండి, ఒప్పుకోండి. ఒప్పుకోవాల్సిందే, మన బలహీనలో ఒప్పుకోవాల్సిందే. మొన్న ఒక యవనస్తుడు నన్ను అడిగాడు,
ఒక 2-3 ఏళ్ల కిందట బాప్తిసం తీసుకున్న అంకుల్, ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒప్పుకొని పాపం ఒకటి నాకు దేవుడు చూపించాడు, కాబట్టి ఇప్పుడు నేను మళ్ళా బాప్తిసం తీసుకోవచ్చా అంటాడు. బాప్తిసం మళ్ళా తీసుకోవాల్సిన పని లేదు. మనం ప్రభువు యొక్క వెలుగులో నడుస్తున్నప్పుడు, సిలువ ఎదుట మనం నిలుస్తున్నప్పుడు, సిలువను సమీపిస్తున్న కొద్దీ ఆయన వెలుగులో మనలో ఇంకా ఒప్పుకొని పాపాలను దేవుడు చూపిస్తుంటాడు. ఇంకా సరి చేసుకోవాల్సిన వంకర త్రోవలను దేవుడు సరి చూపిస్తాడు. అవి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే చాలు. ఒప్పుకుంటే ప్రభు మనల్ని క్షమిస్తాడు. మళ్ళీ బాప్తిజం అవసరం లేదు. బాప్టిజం మీన్స్ బాప్తిజం ఒక్కటే, ప్రభు ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, రక్షణ ఒక్కటే. కాబట్టి బాప్తిజం ఒకటేసారి తీసుకుంటాం. ఎప్పుడు తీసుకున్నావు నువ్వు బాప్తిజం? అప్పుడు నీకు దేవుడు చూపించిన తప్పిదాలను ఒప్పుకొని వాటిని సరి చేసుకొని దేవుని సన్నిధిలో బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డగా మార్చబడ్డావు. తర్వాత కొంతకాలానికి ఇంకా నువ్వు ఎరుగని ఒక పాపాన్ని, తప్పిదాన్ని దేవుడు చూపిస్తే అప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సిందే. దేవుని బిడ్డగా నువ్వు దాన్ని నీ దేవుని సన్నిధిలో ప్రోక్షించబడిన వాడవై, ప్రోక్షించబడిన దానవై మరొకసారి బలలో చేయి వేయాల్సిన ఆవశ్యకత దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని ప్రజలు తన జీవితమంతా కూడా దేవుని సన్నిధిలో తమను తాము ఒప్పుకోవలసినటువంటి వారే. చార్లెస్ హడ్సన్ అంటాడు, నేను నా చివరి మరణపు గడియ వరకు కూడా దేవుడు నాకు ఏదైనా తప్పు చూపిస్తే ఐ ఆస్క్ ద లార్డ్ టు ఫర్గివ్ మీ, నన్ను క్షమించవని నేను అడుగుతానంటాడు. దేవుని బిడ్డ, ఇట్స్ అవర్ వాక్ ఆఫ్ లైఫ్. మన జీవితం ఇదే. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా ప్రాచీన స్వభావమును క్రీస్తు కూడా సిలువ వేసి తిని అని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఇంకా నాలో స్వభావ లక్షణాలు కనబడుతున్నాయి, ఇంకా నాలో కోపం ఉంది, ఇంకా నాలో అవిధేయత ఉంది, ఇంకా నాలో ఓరిమి లేదు, సహనం లేదు, ఇంకా నాలో ప్రభు చూపిస్తున్నటువంటి ఇంకా నాలో కనబడుతున్నాయి. అందుకే ఏం చేస్తాను? ప్రతిదినము నేను దాన్ని సెలవు వేసుకుంటుంటాను. ప్రతిదినము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుంటాను. ప్రతిదినము దేవుని సన్నిధిలో దాన్ని నేను తొలగించుకుంటాను. ఐ క్లెన్స్ మైసెల్ఫ్. క్రీస్తు రక్తంలో నేను అనుదినము క్షమించబడుతూ కడగబడుతూ ఉంటానని ఆయన చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనం పాపమును గురించి ఒప్పుకోవాలి. రెండవది, మనము నీతిని గురించి ఒప్పుకోవాలి. ఏ నీతి? స్వనీతి కాదు. We should simply say that I am not good. నేను మంచివాడిని కాను, మంచి నా వల్ల కాదు, మంచి నేను చేయలేను. మరి నీలో వచ్చే మంచేది? అది ప్రభు వలన కలిగిన మంచి. ప్రేమైనను, దయాగుణమైనను, దాతృత్వమైనను మీరు ఎందుకు ఇచ్చారమ్మా? ఎందుకు ఒకరికి సహాయం చేశారు? ఒక పేదవానికి పట్టెడు అన్నం ఎందుకు పెట్టారు అంటే నేను మంచివాడిని కాబట్టి పెడుతున్నా కాదు. అది ప్రభు వలన కలిగినటువంటి కృపను బట్టి నేను పెడుతున్నాను. వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ జీసస్. యేసును బట్టి మనము రూపాంతరం చెందుతున్నాం, మార్పు పొందుతున్నాం. ఒక బొంత పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకగా మార్చబడుతుందో అలాగా పాపులమైన మనం ప్రభు యొక్క వెలుగులోనికి వచ్చినప్పుడు, రక్తంలో కడగబడ్డప్పుడు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించబడినప్పుడు సీతాకోక చిలుకల వలె మనం మార్చబడతాం. ఎవరయ్యా నిన్ను మార్చింది? ఎవరమ్మా నిన్ను మార్చింది? నీ ప్రభు అయిన యేసుక్రీస్తే. హూ ఈస్ రైచస్? జీసస్ ఈజ్ రైచస్నెస్. హల్లెలూయా. యేసే నా నీతి, యేసే నా నీతి. ఇది బాగా ఇంకించుకోండి మీ హృదయాల్లో. నీతి మన వలన కాదు. ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాలు అన్ని చదివినా మీకు నీతి రాదు. ఇంకా చాలా మంది రాస్తున్నారు ఈ మధ్యలో. పర్సనాలిటీ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం. మీరు ఇది చేయండి, మీలో జరుగుతుంది. మీరు ఇట్లా ఉపాసనం చేయండి, మీరు ఇట్లా యోగా చేయండి, మీరు ఇట్లా ధ్యానం చేయండి, మీరు ఇట్లా మిమ్మల్ని మీరు తర్బియత్ ఇచ్చుకోనండి, మీరు మంచోళ్ళుగా మారుతారని. మీరు స్వనీతి పనులు ఎలా కాగలుగుతారో లోకం అనేకమైన పుస్తకాలు రాసింది. మీ స్వనీతి అంతా అస్సలు టైం వచ్చేసరికి తెలిసిపోతుంది.
నీవు పరీక్షించబడిన సమయంలో నీ స్వనీతి తెలిసిపోతుంది. అందరు మంచోళ్ళే లోకంలో, ఎవరు చెడ్డోళ్ళు గారు. కానీ వారికి ఒత్తిడి కలిగినప్పుడు, వారు పిండబడ్డప్పుడు, వారికి ఉన్నది వారి నుంచి తొలగించబడ్డప్పుడు, అప్పుడు వాళ్ళ అసలు నేచర్ బయటపడుతుంది. అసలు నేచర్ బయటపడుతుంది. మన నేచర్ క్రీస్తుదైతే, మన రైచియస్నెస్ క్రీస్తుదైతే, మనం క్రీస్తు వలన నీతిమత్వం పొందినటువంటి వాళ్ళమైతే, మనం పిండబడ్డా, మనం కొట్టబడ్డా, మనం హింసించబడ్డా క్రీస్తు నీతి బయలుపడుతుంది. గ్లాడిస్ స్టెయిన్స్ ఏమని చెప్పింది? అమ్మా, నువ్వు వచ్చి ఒక చిన్న సాక్ష్యం చెప్తే, నువ్వు చిన్న సాక్ష్యం చెప్పు, ఇగో నీ భర్తను నీ పిల్లలను ఆ జీపులో వేసి పెట్రోల్ పోసి తగలబెట్టినోడు ఇగో ఇన్నే ఉన్నాడు, నువ్వు ఒక్క మాట చెప్తే వానికి ఉరి శిక్ష. ఒకటే మాట చెప్పమ్మా. అవేమన్నా తెలుసా? నా ప్రభువు నన్ను క్షమించాడు, నేను ఇతన్ని క్షమిస్తున్నాను. తన కడుపున పుట్టిన పిల్లల్ని కాల్చేసిందమ్మా. అది మీకుందా? రావాలి. ఎట్లొస్తుంది? మన వల్ల రాదు. ఇది గ్లాడిస్ స్టెయిన్ తన సొంత భక్తి వలన జరిగించదు. అవతల చూడండి ఎంతమంది ఘోరమైన శాపనార్థాలు పెడుతున్నారు. కాశ్మీర్లో ఒక అమ్మాయి మానభంగం చేయబడితే వాళ్ళ తల్లి అంటుంది, వాడెవడో నా బిడ్డను పాడు చేసినోడు, వాడిని తీసుకొచ్చి వాడిని రోడ్డు మీద నిలబెట్టి తోలొంచేసేయాలి, ఉన్నట్టుగా నిలబెట్టి తోలొంచేసేయాలి. మీరు అన్ని చూస్తూ ఉంటారు. చూడండి, బాధ నొందిన వారు వాళ్ళెట్లా స్పందిస్తున్నారు, బాధ నొందిన క్రీస్తు నీతి అయిన ఈ ప్రజలు ఎలాగ స్పందిస్తున్నారు. మొన్న ప్రవీణ్ పగడాల ఆయనను కొట్టి చంపేస్తే జెసికా, ప్రవీణ్ పగడాల యొక్క భార్య, ఆమె ఏమంటుంది తెలుసా? ఐ ఫర్గివ్. నీ భర్తనమ్మా చంపింది. ఎంతమంది ఉన్నావు చూడు, 10,000 మంది ఉన్నావు నీ వెనకాల. ఒక్క సాక్ష్యం చెప్పు, ప్రభుత్వాన్ని బలగొడతాం. ఒక్క సాక్ష్యం చెప్పు, ఐ ఫర్గివ్. ఎట్లా వస్తుందో తెలియదు. రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యు అండర్స్టాండ్? అది ఎవరు నేర్పించారమ్మా? ఏ ట్రైనింగ్ సెంటర్స్ లో పోయారు మీరు? ఎన్ని డబ్బులు ఇస్తే మీకు ఆ మాటలు వస్తాయి? ఈ అనిజనులు అదే అంటున్నారు, డబ్బులు ఇచ్చి మతాలు మారుస్తున్నారు. డబ్బులు ఇచ్చి మతాలు మారుస్తారా? డబ్బులు ఇస్తే ఈ మాట చెప్తారా? పైసలు ఇస్తే ఈ మాట వస్తుందా? అయ్యో, ఎంత దౌర్భాగ్యులు లోకం. స్వనీతి క్షమించజాలదు, క్రీస్తు నీతి క్షమిస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు నీతిని గురించి చివరిగా ఏమన్నాడు? తీర్పుని గురించి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆడడానికి పాడడానికి ఇవ్వబడలేదు. ఈనాడు అనేకమైన డెమాన్స్ట్రేషన్స్ మనం చూస్తూ ఉంటే చాలా భయంకరంగా కనబడుతుంది. ఎగురుతారు, కుప్పిగంతులు వేస్తారు, కింద పడతారు, తర్వాత అల్లల్లల్లు ఆడతారు, తర్వాత అరుస్తారు, కేకలేస్తారు. ఏంది? ఆ రోజు ఏం జరిగింది చూసాం కదా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడినప్పుడు అగ్ని జ్వాలలుగా విభజించబడి ప్రతి వారి తల మీద ఆ పరిశుద్ధాత్ముడు రాలగా వారు అన్య భాషలలో మాట్లాడారు. మళ్ళా అన్య భాషలు అంటే లోడబిడి కాదు, అన్య భాషలు అంటే గడిబిడి కాదు. అన్య భాష అంటే నీకు రాని వేరొకరి భాష. చాలా బాగుంది. అది ఒకసారి చూసుకొని మళ్ళీ వచ్చేవారం మళ్ళీ మనం దాన్ని ధ్యానించుకుందాం. ఒకసారి చూద్దాం, బికాస్ వి స్టార్టెడ్ దాన్ని మనం అక్కడ చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా?
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో మీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి ఎవరంట వీళ్ళంతా గలిలీ, అంటే గలిలియా ప్రాంతంలో ఉన్నటువంటి వారు. దే నో ది లాంగ్వేజ్ ఆఫ్ గలిలియన్స్. గలిలియా భాష వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మన దేశ భాషలు మాట్లాడుతున్నారు. నేర్చుకున్నారా ఏంటన్నా? ఏదైనా వాళ్ళు ఆ అక్షరాభ్యాసం చేసిండ్రా? లేదు. ఇదేమి చూడండి, ఎన్ని భాషలు ఉన్నాయో చూడండి. ఇక్కడ చూడండి, ఒకటొకటి లెక్క పెట్టండి. 9వ వచనంలో నంబర్ 1 పార్థీయులు, నంబర్ 2 మాదీయులు, నంబర్ 3 ఏలామీయులు, నంబర్ 4 మెసొపొటేమియులు, నంబర్ 5 యూదయ, తర్వాత కప్పదొకియా, నంబర్ 6 పొంతు ఆసియా, నంబర్ 7 పుగ్రియా, నంబర్ 8 పుంపులియా, నంబర్ 9 ఐగుప్తు అను దేశముల వారు అందరి వారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 10వ వచనంలో కురేనియా 10వది, రోమా 11వది, జూయిష్ 12వది. తర్వాత ఇంకా 11వ వచనంలో క్రేతియన్స్ ఎన్నో చెప్పండి? 13 14 13 అనుకుందాం. తర్వాత అరబీలు ఎన్ని? నియర్లీ 15 లాంగ్వేజెస్, 15 భాషల్లో వాళ్ళు మాట్లాడారు. ఎవరు వీళ్ళు? గలిలీ. పరిశుద్ధాత్ముడు అనేసరికి చాలా మందికి ఒక వింతైన భాష మనం చాలాసార్లు వింటాం. అదేవరికి అర్థం కాదు. మాట్లాడేవారు కూడా ఏం మాట్లాడని చెప్పలేరు. పరిశుద్ధాత్మ వరం అది, గలిబిలి కాదు. యూ విల్ బి గివన్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. గిఫ్ట్, ఇట్స్ ఎ గిఫ్ట్. గిఫ్ట్ అనేది మనం అట పడేయం కదా, అది చిన్నదైనా పెద్దదైనా కానీ చక్కగా తీసుకుపోయి మనం భద్రంగా పెట్టుకుంటాం. పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రభు యేసుక్రీస్తు సంఘానికి ఇచ్చినప్పుడు దాన్ని చిల్లరగా చేయటం అది సంఘానికి మంచిది కాదు. భాష మాట్లాడాలని రూల్ లేదు, కానీ వాళ్ళు మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డప్పుడు వాళ్ళు మాట్లాడారు. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఇవ్వబడ్డాడు. దట్స్ వాట్ వి లెర్న్. ఈ దినం మనం మొదలు పెడుతున్నాం. పరిశుద్ధాత్ముడు ఇవ్వబడినటువంటి కారణాలను ఒకటొకటి మనం నేర్చుకుంటున్నాం. 1 పాపమును ఒప్పింపజేస్తాడు. 2వది చెప్పండి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఏ నీతి? క్రీస్తు నీతిని ఒప్పింపజేస్తాడు. 3వది క్రీస్తు యొక్క తీర్పును ఒప్పింపజేస్తాడు. హీఈస్ కమింగ్ టు జడ్జ్, నాట్ టు డాన్స్ అరౌండ్. చుట్టుముట్టు మన చుట్టూ కూడా ఒక పెద్ద క్లాసికల్ మ్యూజిక్ ఫెస్టివల్ చేసి ఆయన డాన్స్ చేయడానికి వస్తలేడు. ఈజ్ కమింగ్ టు జడ్జ్. సింహాసనాసీనుడై ఆయన మన వద్దలోనికి వస్తున్నాడు. ఈ కమ్స్ టు జడ్జ్. కాబట్టి ప్రియ సంగమా, మనం నేర్చుకుంటున్న వాక్యము ఇది పరిశుద్ధాత్మని గురించినటువంటి వాక్యం. దురాత్మ గురించి కాదు, భ్రమపరచు ఆత్మ గురించి కాదు, పరిశుద్ధాత్మను గురించినటువంటి వాక్యం. ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, సంఘానికి ఈనాడు అవసరం, మాకు ఈనాడు అవసరం. ప్రభువా, మేము పాపముల గురించి ఇంకా ఒప్పుకోనే లేదు. వీఆర్ స్టిల్ ఇన్ ద ABCDs. మేము ఇంకా ABCDలు కాకుండా సరిగా లేవు. ప్రభువా, ఏ వస్తే కే రాదు, కే వస్తే జెడ్ రాదు. మాకు పాపములను మేము ఇంకా ఒప్పుకోలేదు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మాకు ఇస్తావా? పరిశుద్ధాత్మను వరమును మాకు అనుగ్రహిస్తావని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను ఆయన పంపించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తే చెప్పిన మాట, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేస్తాడు. ఒప్పుకున్నారా? మనం ఏ సంఘమైనా ఈనాడు ఒప్పుకున్నదా? ఒప్పుకోలేదు. సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, గెంతులు వేస్తున్నారు, గోల చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డ కారణం అది కాదు అని ఒకవేళ తెలుసుకుంటే గుండెలు కొట్టుకోవాలేమో. దేవుని సంఘం, అటువంటి పరిస్థితి మనకు రాకముందే వాక్యాన్ని సరిగా నేర్చుకుందాం. క్రీస్తు యేసు ఈ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను వరముగా సంఘానికి ఇచ్చాడు. సంఘమా, నువ్వు నిలవలేవు. సంఘమా, నువ్వు కొనసాగించలేవు. సంఘమా, నువ్వు బ్రతకడానికి
నీకు ప్రాణవాయువు కావాలి, పరిశుద్ధాత్మను నేను అనుగ్రహిస్తాను. ఆయన మీతో సదాకాలం మీతో ఉంటాడు. నేను తిరిగి వచ్చినంత కాలం మీతో కూడా ఉంటాడు. మీకు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, పాపమును గురించి ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి తెలియజేస్తాడు, తీర్పును గురించి ఆయన మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. కమ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ అని ప్రభు అయిన యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. సంగమా, విల్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారా? లోకాత్మలు వద్దండి, దురాత్మలు అసలే వద్దు, స్వనీతి అసలే వద్దు. మనం దేవుని ఆత్మను అడుగుదాం. ఆయన ఆత్మగలవారు. ఆయన ఆత్మగలవారి గురించి రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పాడు. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడన్నాడు. మనము ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చూపించినా, ఇఫ్ వి డు నాట్ రిసీవ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను మనం పొందుకోకుంటే మనము ఆయన పిల్లలము కాజాలము, ఆయన వాళ్ళం కాజాలం. అడుగుదామా? షల్ వి ఆస్క్? ఒకవేళ మనం కొత్తగా అడగాల్సిన పని లేదు, కొత్తగా పరిశుద్ధాత్మని మనం వరముగా అడగాల్సిన పని లేదు. కానీ లార్డ్, నాకు ఇంకా ఇవన్నీ సరిచేయబడలేదు ప్రభువా, పాపమును గురించి నేను సరైన విధంగా నేను ఒప్పుకోలేదు ప్రభువా, నీ నీతి నాదని నేను ఒప్పుకోలేదు, నా నీతినే నేను చూపించుకుంటున్నాను, ఎంతసేపు నన్ను నేను ప్రదర్శించుకుంటున్నాను, నీ నీతిని నేను చూపించాలి ప్రభువా. నీ నీతిని నేను చూపించినప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందిన వానిగా నేను కనబడతానని మనం ప్రార్థన చేద్దాం. తర్వాత తీర్పుని గురించి దేవుని సన్నిధిలో వాక్యమును బట్టి ఎరుగుదాం. యేసు ఆయన న్యాయాధిపతిగా వస్తున్నాడు, సింహాసనంపై కూర్చొని తీర్పు తీర్చన వింటున్నాడు. ఆయన సకల జనులకు ఆయన తీర్పు తీర్చన వింటున్నాడు. మనము తీర్పులో నిలవకుండా రక్షణ నొందిన వారముగా, పాపక్షమాపణ నొందిన వారముగా, క్రీస్తు నీతిని ధరించుకున్న వారముగా ఆ తీర్పు నుంచి మనం తప్పించబడటానికి మనం ప్రార్థన చేద్దామా? ఉదయకాలం పరిశుద్ధాత్ముడు ఆషామాషి కాదమ్మా, పరిశుద్ధాత్ముడు ఆనందించడానికి, గంతులేయటానికి ఇవ్వబడలేదని మనం నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలయా. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం సంఘం మా తండ్రి నీ దయ ఉండగలిగినట్టుగా, పరిశుద్ధపరచబడినట్టుగా, శక్తిని ఉండనగలరా దేవా, నీ బిడ్డగా ఈ లోకమందు జీవించగలిగినట్టుగా, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకుంటూ మేము జీవించగలిగినట్టుగా నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు మాకు కూడా కావాలయ్యా. నీ ఆత్మ లేనివాడు నీవాడు కాడని నీ వాక్యంలో సెలవిచ్చావు అయ్యా. ఇంతకాలం నీ ఆత్మ లేని వాళ్ళమైతే అయ్యా మమ్మల్ని క్షమించండి. నీ ఆత్మ నుండి కూడా ప్రభు ఆత్మ సంబంధమైన ఫలములు మాలో లేకుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తును పోలిన జీవితం మాలో లేకుంటే క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తును గురించిన సాక్ష్యం మేము ఇయ్యలేకపోతే పరిశుద్ధాత్ముడు లేడనే రుజువుగా కనబడుతుందయ్యా, మమ్మల్ని క్షమించండి. ఎంతసేపు లోకములో కలిసిపోతున్నాం, లోకములో ఉన్న వారిగా మేము నిలుస్తుంటున్నాం, క్రీస్తు సంబంధులముగా మేము నిలవట్లేదు. పరిశుద్ధాత్ముడు లేడనడానికి ఎంతకంటే రుజువులు లేవయ్యా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బాగు చేయండి ప్రభువా. మేము నిన్ను ప్రజల ఎదుట కనబరచటం లేదు, క్రీస్తుని గురించి సాక్ష్యమే మేము చెప్పటం లేదు, పాపమును గురించి ఒప్పుకుంటున్నాం. క్షమించండి, సరిచేయండి, బాగు చేయండి ప్రభువా. పరిశుద్ధాత్ముడు మాకు కావాలయ్యా, పరిశుద్ధాత్ముడు మాకు కావాలయ్యా. నీ వాక్యమును బట్టి మమ్మల్ని బ్రతికించుమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్.